హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎలా ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. నేనైతే హెల్తీగా రాగిపిండితో బిస్కెట్లు చేయటం చూపిస్తున్నాను. ఎప్పుడు మైదా పిండితో చేస్తాను కదా. మొన్న అయితే మా పాపకు మైదా పిండితో చేసి పంపించాను. చాలా బాగున్నాయని చెప్పింది. నేను మళ్ళీ ఇంట్లో పంచదార లేకుండా రాగిపిండితో చేస్తున్నాను. చూడండి ఎలా చేయాలో. చాలా బాగా వచ్చినాయి అన్నమాట. ఇవి ఓవెన్ లేకపోయినా మామూలు స్టవ్ మీద అయినా చేసుకోవచ్చు. ఇదివరకు పిల్లలు చిన్నప్పుడు అప్పట్లో బాగా బయట కట్టెల పొయ్యిలు పెట్టి పెద్ద పెద్ద ప్లేట్లలో చేసేవాళ్ళము. ఇప్పుడు ఆ అవసరం ఏమీ లేకుండానే అన్నీ ఇంట్లో ఉన్నటితోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. కొంచెం పంచదార వేసాను, ఎందుకంటే మన నోటికి తీపి అలవాటు అయిపోయి కొంచెం అన్నా లేకపోతే ఇంకేమీ తినలేము. అందుకని కొంచెం 2 స్పూన్ల పంచదార అయితే వేసాను. ఆయిల్ పావు కప్పు ఆయిల్ వేసాను. అంటే 1 కప్పు పిండితో చేస్తున్నాను నేను. 1 కప్పు మెజర్మెంట్స్ అన్నమాట. దీనికి వేసి ఒక ఎగ్ వాడాను. పంచదార తక్కువ వేసాను కదా, దానికోసం నేను ఎగ్ వాడాను బైండింగ్ కోసం. లేకపోతే మీకు నచ్చితే పంచదార అయినా ఒక పావు కప్పు వేసుకుంటే బాగానే వస్తాయి. నేను పంచదార తగ్గించి పిల్లలకి మంచిది కదా అని ఎగ్ యూజ్ చేశాను. చాలా బైండింగ్ బాగా వచ్చింది. ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, ఓవెన్లో అయినా వండుకోవచ్చు. మామూలు స్టవ్ మీద కేక్ చేసుకుంటాం కదా, గిన్నెలో ప్లేట్ పెట్టి అలా అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ నేను నాకు ఎక్కువ బియ్యపు పిండి ఇష్టము. మా అమ్మాయి బియ్యపు పిండి వాడొద్దు అంటుంది, కానీ నాకు చిన్నప్పటి నుంచి ఈ అన్నం బియ్యపు పిండి తిని ఇవే అలవాటు అయిపోయింది. అందుకని అరకప్పు బియ్యపు పిండి వేసాను. దానికి అరకప్పు రాగి పిండి కలుపుకున్నాను అన్నమాట టేస్ట్ కోసం. అందులో కొంచెం ఉప్పు యాడ్ చేశాను. సాల్ట్ వేస్తే బాగుంటాయి, ఎందుకంటే మనం స్వీట్ ఎక్కువ వేయలేదు కదా. నా దగ్గర బేకింగ్ పౌడర్ ఉన్నదని బేకింగ్ పౌడర్ 1/2 స్పూను, బేకింగ్ సోడా 1/4 స్పూన్ వేసాను. బేకింగ్ పౌడర్ వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు, బాగానే వస్తాయి. వంట సోడా ఉన్నా సరిపోతుంది. 1/2 స్పూన్ వంట సోడా వేసుకున్నా కానీ పొంగుతాయి. ఇంట్లో చేసుకునే పని అయితే వంట సోడానే వేసుకోవచ్చు. ఇవన్నీ పిండంతా కలిసేటట్టు కలపాలి. నేను ఎగ్ వాడాను కదా, యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ఎసెన్స్ ఉంటే అవి ఎగ్ స్మెల్ రాకుండా వేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ లేదనుకోండి, యాలక్కాయ మామూలు పంచదార వేసినప్పుడు అందులో 1 యాలక్కాయ వేసుకుంటే సరిపోతుంది మిక్సీ వేసేటప్పుడు. అవన్నీ మిక్సీ వేసి పక్కన పెట్టుకుని ఈ పిండ్లన్నీ కలిపాం కదా, అది కొంచెం కొంచెం యాడ్ చేసుకుని కలుపుకోవాలి. బాగా గట్టిగా పిసక్కూడదు, లైట్గా మునేళ్లతో కొంచెం అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. బాగా గట్టిగా చేత్తో పిసికేసారనుకోండి గట్టిగా వస్తాయి అన్నమాట. పైన కలపాలి, పిండి లూజ్గా కలపాలి. అలా మనం మిక్సీ పట్టుకున్నదంతా వేసి కలిపేస్తే కరెక్ట్గా సరిపోయిందనమాట. 1 ఎగ్గు, పావు కప్పు నూనె, 2 స్పూన్ల పంచదార, ఉప్పు కొంచెం చిటికెడు, ఇవి వేస్తే కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట. కరెక్ట్గా సరిపోయింది పిండికి. 1 కప్పు పిండితో చేశాను. 1 బేకింగ్ ట్రే అయినాయి అన్నమాట. చాలా బాగా వచ్చినాయి. ఎవరైనా ట్రై చేయొచ్చు, ఈజీగా 5 మినిట్స్లో అయిపోతాయి. అన్నీ ఇంట్లో ఉంటాయి కదా. ఇది బియ్య పిండి లేకపోతే గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు. రాగి పిండి లేదనుకోండి, మీ దగ్గర ఏ పిండి ఉంటే ఆ పిండితోనైనా చేసుకోవచ్చు. ఎగ్ వేస్తున్నాం కదా, బైండింగ్ వస్తుంది. చక్కగా ఆ ప్లేట్లో మళ్ళీ పౌడర్ జల్లేసుకుని కలిపిన తర్వాత నీట్గా ఫోల్డ్ చేస్తూ కలపాలి. అలా కలపటం కూడా చూపిస్తున్నాను. అలా కొంచెం సేపు అలా కలిపితే అన్నీ కలుస్తాయి అన్నమాట. పిసక్కుండా కొంచెం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండి కూడా పౌడర్ జల్లేసి చేత్తో చేసేసుకోవాలి చపాతీలాగా. ఊరినే చేత్తో చేస్తేనే అయిపోతుంది అన్నమాట. కలపటం మాత్రం కొంచెం 5 మినిట్స్ అలా కలపండి. 5 నిమిషాలు పక్కన పెట్టాను, మళ్ళీ కొంచెం కలుపుతున్నాను అన్నమాట. అడుగు పిండి వేయలేదనుకోండి అతుక్కుపోతాయి బిస్కెట్లు, పైకి కట్ చేసినప్పుడు రావు. ఆ ప్లేట్ నిండా పిండి పట్టించండి. ప్లేట్కి పిండి రాసేస్తే బిస్కెట్లు చేసినప్పుడు మనకి చక్కగా తీయటానికి వస్తాయి. చక్కగా దాని మీద చపాతీలాగా రోల్ చేసేయండి. చేత్తోనైనా చేసుకోవచ్చు, అప్పడాల కర్రతోనైనా చేసుకోవచ్చు. నేనైతే చేత్తోనే తయారు చేసేసాను. అంచులేని గ్లాస్ ఉంటుంది కదా, ఏదన్నా మీ దగ్గర కట్టర్ ఉన్నా సరిపోతుంది. లేకపోతే నా దగ్గర అంచులేని గ్లాసు, ఇంట్లో మన సామాను ఉంటాయి కదా, చిన్న గ్లాస్ మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్ చేసుకోవచ్చు.
ఇలా కూడా కదా రౌండ్గానైనా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా అయితే బాగుంటాయి కదా అని నేను ఇలా కట్ చేశాను. అన్నీ బేకింగ్ ట్రేలో పెట్టి నేనైతే 150 డిగ్రీస్ దగ్గర 12 మినిట్స్ పెట్టాను. మైదా గోధుమ పిండి కన్నా ఈ పిండికి కొంచెం ఒక 2 నిమిషాలు ఎక్కువ ఉడకాలన్నమాట. టైం ఎక్కువ పడుతుంది. మరీ టైం ఎక్కువ పడుతుందని అరగంటలు కాదు, 1 నిమిషం 2 నిమిషాలు తేడా వస్తుంది. అది చూసుకుని బేక్ చేసుకోవాలి. మైదా పిండి తొందరగా బేక్ అవుతుంది. ఈ రాగి పిండి కదా కొంచెం టైం పడుతుంది. ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా బేక్ చేసుకోవాలి. అయితే కొంచెం బాగా టేస్ట్ అనిపించవు అనమాట, పిండి పిండిగా ఉంటాయి. అందుకని 2 మినిట్స్ ఎక్కువ బేక్ చేశాను నేను. ఏదన్నా ప్లేట్లో పెట్టేటప్పుడు ప్లేట్కి ఆయిల్ అప్లై చేయొచ్చు. బేకింగ్ ఇట్లా పేపర్ ఉంటే దానికి ఆయిల్ అప్లై చేసి పెట్టేశాను అనమాట నేను. ఏం అంటుకోకుండా చక్కగా వచ్చేసినాయి. మామూలు పేపర్కి అడుగున పైన నూనె రాసి కూడా ఒక పేపర్ని పెట్టుకోవచ్చు. ఇసుక మీద కాకుండా అసలు ఏం వేయకుండా కుక్కర్లో ఒక ప్లేట్ పెట్టి అడుగున ఒక ప్లేట్ వేసి పైన ప్లేట్లో ఇవి పెట్టి బేక్ చేసినా కూడా బేక్ అవుతాయి. ఓవెన్ ఉంటే లేకపోయినా స్టవ్ మీద అయినా బేక్ అవుతాయి అన్నమాట. నేనైతే తొందరగా అయిపోతాయి కదా అని ఓటీజీలో పెట్టాను. ఎంత నాకు ఓటీజీలో 12 మినిట్స్కి అయిపోయినాయి. ఎక్కువ టైం పెట్టి 1 నిమిషం ఎక్స్ట్రా అయినా కూడా మళ్ళీ చూస్తూ ఉండాలి, లేదంటే అడుగున మాడిపోతాయి, తినడానికి పనికిరావు. ఎందుకంటే నేను చేశాను ఒకసారి. ఫస్ట్ టైం చేసినప్పుడు టైం తెలియక 15 నిమిషాలు పెట్టాను. 15 నిమిషాలు 3 నిమిషాలు ఎక్కువ కదా, మొత్తం మాడిపోయినాయి అన్నమాట. అందుకని టైం మాత్రం చూసి పెట్టుకోండి. హీట్ మాత్రం 150 160 కన్నా ఎక్కువ పెట్టద్దు, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి అన్నమాట. అన్నీ చక్కగా వచ్చేసినాయి. చక్కగా పొంగి చాలా బోల్గా కూడా వచ్చినాయి. అది మనం ఉస్మానియా బిస్కెట్లు తింటాం కదా, కొంచెం ఉప్పగా కొంచెం తీగా ఉంటాయి, అదే టేస్ట్ వచ్చినాయి. బయట కొన్నట్టే ఉన్నాయి, ఇంట్లో చేసినాయి అంటే ఎవరు నమ్మరు అనమాట, అంత బాగా వచ్చినాయి. ఫ్రెండ్స్, మీరు కూడా తయారు చేయండి. మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నలుగురికి రీచ్ అవుతుంది నా వీడియోస్. లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి, ఎలా ఉందో ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ పెట్టండి. చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. దీనికోసం వంట రావాలి అనే అవసరం కూడా ఉండదు. సరే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.